నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు, నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్న కేంద్ర మంత్రి, దిశ సమావేశంలో వెల్లడించిన రామ్మోహన్ నాయుడు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న చీఫ్ సెక్రటరీ, కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశం. శ్రీవారి శీఘ్ర దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామన్న టీటీడీ చైర్మన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం దిశగా యోచిస్తున్నట్టు వెల్లడి. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ఎంపీలు వాజ్పేయికి అంజలి ఘటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా మరింత ప్రగతి సాధించేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తే ఎన్డీఏలో కేంద్ర మంత్రిగా ఉన్న తాను ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖలలో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయింపులు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులు, పనుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా పీఎం ఆవాస్ యోజన, టిట్కో ఇళ్లు, జలజీవన్ మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తదితర శాఖలపై అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసి అందుబాటులో ఉన్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు మనకున్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఉంది. మరి ఈ కాంబినేషన్ని వినియోగించుకొని జిల్లాలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకనే ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్తో జిల్లాలో ఉన్నటువంటి సమస్యలకి మరి వాటి పరిష్కారం కోసం పెద్దపీట వేస్తూ ముందుకు నడుస్తున్నాం. రానున్న రోజుల్లో, ఎందుకనంటే ఈ 6 నెలల్లో కూడా ఏ స్కీమ్ పట్టుకున్నా సరే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో దాన్ని లైనప్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో జిల్లాకి అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి నా వంతు కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఎందుకు మరి అలాంటివి కూడా ఇంకా అడిగి ఊరికే ఖచ్చితంగా జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అవినీతులు జరిగాయో మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్క దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం, ఎంక్వైరీ చేయిస్తున్నాం. యాజ్ అండ్ వెన్ రిపోర్టులు తయారైన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎక్కడెక్కడైతే అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో వాటన్నిటి మీద కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉన్నటువంటి జల్ జీవన్ స్కీమ్లో కూడా, హౌసింగ్లో కూడా, జల్ జీవన్ స్కీమ్లో కూడా మాకున్నటువంటి నంబర్స్ ఒకటి చెప్తుంటే కింద గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి ఇవేవో రాజకీయంగా మేము మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, వాస్తవాలు తెలుసుకొని పేపర్లో ఏముంది, గ్రౌండ్ లెవెల్లో ఏముంది, ఈ రెండు కూడా పోల్చుకున్నప్పుడు ఎక్కడైతే తేడాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి అవినీతి కానీ ఇంకొక రకమైనటువంటి డైవర్షన్ కానీ జరిగింది. కాబట్టి మాకు తెలిసినటువంటి విషయాలు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు కేవలం రాజకీయంగా ఎవరి మీద దాడి చేయడమో, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునడం కాకుండా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి, ఇన్వెస్టిగేట్ చేసి తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని ప్రకారమే ప్రాసెస్ ఫాలో అవుతాం, పద్ధతి ఫాలో అవుతాం. చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమం రేపు ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించింది. దానికి అందరూ ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులని, ముఖ్యమంత్రులని, క్యాబినెట్ మినిస్టర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఈరోజు కూడా మనం చూసుకుంటే చాలా వరకు మనం చూస్తున్నటువంటి రిఫార్మ్స్ భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఫార్వర్డ్ థింకింగ్తో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు మనకి మంచి ఫౌండేషన్ ఆ రోజు ఇండియా షైనింగ్ పద్ధతిలో వాజ్పేయి గారు వేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రిగా మరి వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో దేశంలోనే ఎన్నో రిఫార్మ్స్, టెలికాంలో కానీ, హైవేస్లో కానీ, ఐటీలో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి రిఫార్మ్స్ ఆ రోజు తీసుకొచ్చారు. అలాంటి రిఫార్మ్స్ ని గుర్తించుకుంటూ, గౌరవించుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమం, జయంతి కార్యక్రమం ఢిల్లీలో ఏర్పాటు చేసింది, అటెండ్ అవ్వడానికి వస్తున్నారు. అలాగే ఎన్డీఏ తాలూకా కార్యక్రమం కూడా ఉంది. మోదీ గారు అందరికీ కూడా ఒకసారి కలుసుకొని ఎన్డీఏ ప్రభుత్వం బలమైనటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం ప్రభుత్వం అనేది రేపు మరొకసారి ఈ యొక్క కలయికతో ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఆయన అధికారులతో సమీక్షించారు. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అగ్రిగోల్డ్ మోసానికి సంబంధించి మొత్తం 23 జీవోలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి వారికి సకాలంలో చేర్చే విధంగా వివిధ కేసులు సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సిఐడి తదితర విభాగాల అధికారులకు సూచించారు. ఈ కేసు 9 రాష్ట్రాలతో ముడిపడి ఉందని, ఈ కంపెనీ అన్ని రాష్ట్రాల్లో కలిపి 19,18,865 మంది డిపాజిట్దారుల నుండి సుమారు 6,380 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి తరువాత మోసానికి పాల్పడిందని వినీత్ బ్రిజ్లాల్ వివరించారు. ఈ కేసును వేగవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా త్వరితగతిన దర్శనం అయ్యే అంశంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే 4 కంపెనీలు డెమో ఇస్తున్నాయని, వీటిపై ట్రయల్ రన్ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు రెండవసారి బోర్డు మీటింగ్ సమావేశం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సుదీర్ఘంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత బోర్డులో తీసుకునే నిర్ణయాల మీద చాలాసేపు దాని మీద చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాము. టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని సీఎం సూచనలు చేశారని చెప్పారు. దీనిపై ఓ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. స్విమ్స్ కు జాతీయ హోదా కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, భక్తులకు అందించే సేవలపై ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తిరుమలలో జాతీయ బ్రాండెడ్ రెస్టారెంట్లను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని, నాణ్యమైన భోజనం తక్కువ ధరకే అందించేలా ఈ రెస్టారెంట్లో ఏర్పాట్లు చేస్తామని ఈవో తెలియజేశారు. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ గా తీసుకువెళ్ళాలి, ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనము టీటీడీ దేవాలయాలు, టీటీడీ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏదన్నా మనము దేశంలో ఏమన్నా యాక్టివిటీ చెకప్ చేసినట్టు లేకపోతే దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా మనము టీటీడీ మీద ఏం భారం పడుతుంది, ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి, గైడ్లైన్స్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈరోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక ఏంటి బాబు ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా టీటీడీ
వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల ఈ స్కీమ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది. దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది బోర్డు నిర్ణయించింది ఈరోజు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది కాలినడకలో వస్తారు, చాలామంది వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు చాలాసేపు. సో ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు టైం టు టైం చూస్తూ ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఇలాంటివి. ఇవన్నీ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డాక్టర్స్, నర్సులు వీళ్ళందరినీ పెట్టాల్సి వస్తుంది అనేది కూడా చర్చించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ పోస్టులు శాంక్షన్ చేసి వెంటనే ఇవన్నీ కూడా భర్తీ చేసి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ వెంటనే మనం చర్యలు తీసుకోవడానికి స్ట్రెచర్స్ ఏర్పాటు చేయడం, స్ట్రెచర్స్ని మోయడానికి కూడా కొంతమంది బాయ్స్ అవసరం ఉంటుంది, వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుని ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు. అలాగే భక్తులకు అందిస్తున్న సేవలు మీద ఒక సిస్టమేటిక్గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజము తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు ఇప్పుడు దాకా. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంచి ఫీడ్బ్యాక్ సిస్టము ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఉన్నారో, బెనిఫిట్ పొందుతున్నారో అలాంటి వారికి ఫోన్ కాల్స్ చేయడం కానీ, ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా సర్వేలు చేయడం కానీ, టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఫిజికల్ సర్వేకి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్గా వెళ్ళి మీకు ఈ సర్వీస్ మీద ఎలా ఉంది ఏమిటనేది చేయడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కూడా చాలా మంచి సర్వీసులు చేస్తున్నారు. అదే సర్వీసుల్ని, అదే సేవల్ని ఉపయోగించుకొని టీటీడీ కూడా మనకి చాలామంది లక్షల్లో భక్తులు వస్తుంటారు. వాళ్ళందరి నుంచి కూడా మనము టీటీడీ నుంచి అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, దర్శనంలో ఇబ్బంది వచ్చిందా, లేకపోతే వసతిలో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ బస్సులో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి అనేది తీసుకోవడం, వాళ్ళది ఏమిటి, ఏ విధంగా చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఒక సిస్టమేటిక్గా డిజిటల్ ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని చేయొచ్చు అనేది ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒక ప్రపోజల్ పెట్టాము. ఆ ప్రపోజల్ని డిజిటల్ కార్పొరేషన్ సర్వీస్ ఉపయోగించుకొని త్వరలోనే దాన్ని చెయ్యాలనేది ఈ బోర్డు యొక్క నిర్ణయం. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ డిజిటల్ కార్పొరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే మీకు తొందరగా అవుతుందని చెప్పడంతో అది కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. అలాగే ఇప్పటిదాకా సామాన్య భక్తులు వచ్చినప్పుడు, దర్శనానికి వచ్చినప్పుడు, సామాన్య భక్తులైనా ఎవరైనా సరే తిరుమలకి దర్శనానికి వచ్చినప్పుడు వారు అన్నప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తారు, అక్కడ క్వాలిటీ బాగుంది. కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడన్నా ప్రైవేట్గా వేరే వెరైటీ ఫుడ్ తినాలని కానీ, లేకపోతే నార్త్ ఇండియన్స్ వచ్చినప్పుడు వాడికి వేరే విధంగా ఫుడ్ కావాల్సి వచ్చినప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది. ఏమైందంటే అక్కడ ఉన్న మనం 17 రెస్టారెంట్స్, బిగ్ క్యాంటీన్ కానీ, జనతా క్యాంటీన్ కానీ మనము లైసెన్సులు ఇచ్చాం. టీటీడీ తరపు నుంచి మనం లైసెన్స్ ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ తీసుకుంటున్నాము. వీటి నిర్వహణ సరిగ్గా లేదు. దానికి కారణం ఏంటంటే పాలసీలోనే ఒక విధమైన ఇబ్బంది ఉంది. పాలసీ ఏంటంటే ప్రైస్ కంట్రోల్, అంటే మనము వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే వాళ్ళని మనము కంట్రోల్ చేయడానికి టెండర్ డాక్యుమెంట్లో లేదు, పాలసీలో లేదు. వాళ్ళు ఎంతన్నా ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ఇవ్వాలి, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చాం. సో
ఆ తర్వాత మనం వచ్చే టీటీడీ నుంచి మన వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ పాడైపోయిన బిల్డింగ్ వాళ్ళకి ఇస్తుంటే 3 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి బిల్డింగ్ ఇస్తుంటే వాళ్ళు దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకి భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ ప్రైస్కి తక్కువ క్వాలిటీ ఫుడ్ చాయిస్ లేకుండా ఉండాల్సి వస్తుంది. అక్కడ కూర్చోవడానికి కూడా సరిగ్గా ఫెసిలిటీ లేని ఉన్నాయి. ఈ పాలసీలో కొత్త పాలసీలు ఇవన్నీ ఇబ్బందులోనే పక్కన పెట్టి అసలు మంచి బ్రాండెడ్ రెస్టారెంట్లు మనకి ఇండియాలో ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నాయి, సౌత్ ఇండియాలో ఉన్నాయి. వీరందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్లో కాకుండా స్వామివారికి భక్తి మీద వారికి ఏంటంటే వాళ్ళకి 100ల కొద్దీ లేకపోతే 10ల కొద్దీ రెస్టారెంట్లు బయట చోట్ల ఉంటాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ పేరు పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి అలాంటి పనులు చేయరనేది ఒకటి. వారికి ఏంటంటే బ్రాండ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ వలన ఆ తర్వాత పాలసీలో కూడా ప్రైస్ కంట్రోల్ కానీ మనకి సఫిషియెంట్ కంట్రోల్ పెట్టుకోవడం, ఈ కొత్త పాలసీని తీసుకురావడం కూడా జరిగింది. ఆ కొత్త పాలసీ వలన తప్పకుండా ఇక్కడ తిరుమలలో మనం భక్తులకు అందిస్తున్న ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా, ప్రైవేట్ క్యాంటీన్స్ ద్వారా, రెస్టారెంట్ ద్వారా ఇచ్చిన మనకి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని వెళ్తారు, భోజనం చేసి వెళ్తారు అనేది ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా కూడా చాలా బాగుండేది. ఇంతకుముందు చిన్నప్పుడు కూడా నాకు చాలా బాగా గుర్తు, చాలా మంచి రెస్టారెంట్ చైన్స్ ఉండేవి. వారందరూ కూడా మంచి ఆహార పదార్థాలను అందించేవారు, మంచి భోజనం పెట్టేవారు. సో అవన్నీ ఇప్పుడు పాలసీలో లోపాల వలన అవన్నీ పోయినాయి. ఇప్పుడు తప్పకుండా ఈ మంచి పాలసీ వలన ఆ పరిస్థితి పోయి మంచి రెస్టారెంట్స్ వస్తాయని ఆశిస్తున్నాము. అలాగే అన్నప్రసాద విభాగంలో ఇప్పుడున్న పోస్టులు ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఉన్న పోస్టులే ఉన్నాయి. బట్ భక్తులు మాత్రం అన్నప్రసాదాలు చేసే భక్తులు మోర్ దాన్ డబుల్ అయిపోయిందంటే వేలల్లో ఉన్న భక్తులు లక్షల్లోకి వచ్చేసారు. దానివలన ఎన్నో పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. అంటే మనకు ఉన్న సిబ్బంది కూడా చాలా సరిపోవడం లేదు. దానివల్ల సర్వీస్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బోర్డులో చర్చించిన తర్వాత అదనపు సిబ్బందిని తీసుకోవాలి, భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ అదనపు సిబ్బందిని తీసుకోవడానికి కూడా ఈరోజు బోర్డులో రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. భారతదేశపు ఒకనాటి రాజధాని, బ్రిటిష్ ఇండియా పాలనలో దేశంలోనే ఎన్నో కీలక ఘట్టాలకు వేదికగా నిలిచిన మహానగరం కలకత్తా. అక్కడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది 100ఏళ్ల పండుగను జరుపుకుంది. ఈ శతాబ్ది వేడుకల్లో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతీయ విమానయాన చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది చారిత్రాత్మక విమానాశ్రయమని, స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మితమైన అద్భుతమని అన్నారు. పౌర విమానయాన రంగం వారసత్వానికి, పురోగతికి నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు, సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థలను అనుసంధానం చేయడంలో కోల్కతా ఎయిర్పోర్టుది కీలక పాత్రని కొనియాడారు. On the 100 glorious years that have passed for this airport, I am reminded of Gurudev Rabindranath Tagore's timeless words, Ekla Chalore, if no one joins you, then walk alone, but keep walking. These words perfectly encapsulate the spirit of this city and this airport, which have overcome all the challenges it has faced from its humble beginnings as an airstrip to becoming one of India's grandest and busiest airports. It embodies a very inspiring journey. And I would say that this celebration is not just about looking back, it is about moving forward with renewed purpose. As we work towards our vision of Viksit Bharat 2047, we must ensure that India's aviation sector continues to set global benchmarks with its iconic airport leading the way. Just how Howrah Junction is now nation's busiest and biggest railway station, let us dream and work together to transform Kolkata Airport into the largest and most advanced gateway in the country. And it is Kolkata Airport story is my story. Kolkata Airport story is our story with the ministry. It is our story with the Airport Authority of India. It is our story of the people who are all here appreciating the contributions. It is the story of Bengal, and it is the story of the whole country of India. And everyone who believes in their dreams taking flight, I think this event is a true inspiration and motivation for all of them.
I once again congratulate the people of Bengal. దేశంలో మౌలిక వసతులకు బాటలు వేస్తూ ఆర్థిక పురోగభివృద్ధికి ఊతమిచ్చిన ఘనత భారత మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయికి దక్కుతుందని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో డాక్టర్ హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి జీవిత విశేషాలను తెలిపే ఫోటో ప్రదర్శనను ఆయన వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జన్మించిన రోజున సుపరిపాలన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నామని, అది ఆయనకు మనమిస్తున్న అసలైన గౌరవమని అన్నారు. భారత రత్నగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన వాజ్పేయి పరిపాలనా దక్షుడిగా గొప్ప సమర్థుడని కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా జన్మించిన రోజు డిసెంబర్ 25. సుపరిపాలనా దినంగా గుడ్ గవర్నెన్స్ డే జరుపుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2014 సంవత్సరం నుంచి కూడా ఈ రోజుని సుపరిపాలన దినంగా మనం జరుపుకుంటున్నాం. వారి దాదాపు రాజకీయ జీవితం అంతా పార్లమెంట్లోనే గడిచింది. ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. వారి 13 నెలలు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క పని ఏంటంటే పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపి భారతదేశాన్ని ఒక అణుశక్తిగా తయారు చేయడంలో వారు తీసుకున్న యొక్క సాహసోపేతమైన నిర్ణయం భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా తయారు కావడానికి అవకాశం ఇచ్చింది. ప్రధానమంత్రిగా అధికారంలో ఉండి ఒక్క ఓటుతో ఓడిపోవడం అనేది ఈ రోజుల్లో ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. కనీసం ఒక్క ఓటును మేనేజ్ చేసుకోవడం కూడా చేత కదా అని ఇతరులు ఆలోచించే విధంగా ఆ రోజున ఏ రకమైనటువంటి యొక్క కార్యక్రమానికి, ఏ రకమైనటువంటి యొక్క అవినీతి చర్యలకి పాల్పడకుండా నీతిగా, నిజాయితీగా నాకు బలం లేకపోతే ఒక్క ఓటు తేడా అయినా సరే నేను అధికారం నుంచి తొలగిపోతానని చెప్పి వైదొలిగినటువంటి యొక్క మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీరాజు మాట్లాడుతూ కార్యదక్షతకు అటల్ బిహారీ వాజ్పేయి పెట్టింది పేరన్నారు. ఆయన ఎంతో మృదు స్వభావి అని, అదే సమయంలో గొప్ప పట్టుదల కలిగిన నేత అని పేర్కొంటూ ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వసతులు పెరిగితే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి 23 పార్టీలు సమన్వయం చేసుకుంటూ దేశాన్ని 5 ఏళ్లలో అద్భుతమైన పరిపాలన అందించిన మహాదార్శనికుడు వాజ్పేయి గారు. ఆయన చూసాం మనం అన్ని కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, గ్యాస్ కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ. ఆయన స్వప్నం రివర్ కనెక్టివిటీ కూడా చేయాలని, కానీ రెండోసారి ఆయనకు అవకాశం రాకపోవడం వల్ల అది ఆగింది. దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ కావాలన్నా, టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా ఎంత కోట్లు ఉన్నా కానీ వచ్చే పరిస్థితి లేదు దేశంలో, అంత బ్లాక్ మార్కెట్. అలాంటి పరిస్థితి నుంచి గ్యాస్ మేళాలు పెట్టి ఉజ్వల కనెక్షన్ పేరుతో ఉచితంగా గ్యాస్ ఇచ్చారు సామాన్యులకు కూడా. అదేవిధంగా టెలిఫోన్ మేళాలు పెట్టి టెలిఫోన్ కనెక్షన్లు ఇచ్చారు. ఒకప్పుడు ఎంపీ చిన్న కూపన్ ఇస్తేనే టెలిఫోన్ గ్యాస్ వచ్చే పరిస్థితి నుంచి ఉచితంగా అడిగిన వెంటనే గ్యాస్ కనెక్షన్, టెలిఫోన్ కనెక్షన్. అది కాకుండా మొబైల్ కూడా వారి హయాంలోనే వచ్చింది. ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఇంటికి 2 ఫోన్లు ఉన్నాయి, ఫోన్కి 2 సిమ్లు ఉన్నాయి. అంత అభివృద్ధి దేశం వేగంగా ముందుకెళ్ళింది. అంతేకాకుండా ప్రపంచం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఎంత మృదు స్వభావో అంత దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పోఖ్రాన్లో అణుపరీక్షలు చేసి భారతదేశం ఒక అణుశక్తి దేశంగా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత వాజ్పేయి గారు. జిల్లాలో ఇటీవల అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో నష్టపోయిన రైతులను సకాలంలో ఆదుకోవాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన స్థాయి సంఘ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యం ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లను వెంటనే అందించాలని ఉమ్మడి జిల్లాల వ్యవసాయ అధికారులను కోరారు. ఏ మండలానికి ఎన్ని టార్పాలిన్లు సరఫరా చేశారో వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలన్నారు.
అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ గిరిజన గ్రామాల్లో పర్యటించారు. గిరిజనతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు చెప్తున్న మహిళను కలెక్టర్ ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడంతో ఓ గిరిజన మహిళ భావోద్వేగానికి లోనైంది. వాలాబు పంచాయతీలోని గిరిజన గ్రామాలలో కుళాయిల ద్వారా బురద నీరు వస్తుందని, దీంతో అక్కడ ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్లు కలెక్టర్ కు వివరించారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించిన కలెక్టర్ త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేవరాపల్లి మండలం బేతపూడిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముందుగా 10వ తరగతి విద్యార్థినులతో ముచ్చటించారు. వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని దశలో 10వ తరగతి కీలకమైనదని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. అనంతరం వంటశాలను పరిశీలించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను మెను అమలు తీరు, వసతి సదుపాయాలు, విద్యా బోధనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు, ఆర్డీఓ అయేషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు 10th అనేది వాటర్ షెడ్ కదా. మన లైఫ్ లో 10th ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక పాయింట్ ఆఫ్ చేంజ్ అంటారు. ఆ తర్వాత మీకు ఆప్షన్ ఇస్తాం. ఇప్పుడు దాకా స్కూల్లో ఏం సబ్జెక్టు ఉందో అదే అందరూ చెప్తారు. 10th తర్వాత మీకు బయాలజీ ఇష్టం అంటే బయాలజీ తీసుకోవచ్చు, మ్యాథ్స్ ఇష్టం అంటే మ్యాథ్స్, కామర్స్ అంటే కామర్స్, అలా ఆప్షన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఈ వయసు క్రాస్ అయినాక మీ అందరికీ మీ లైఫ్ గురించి డెసిషన్ తీసుకోవడానికి మీకు ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి ఆప్షన్ ఇస్తారు లైఫ్ రాసి రోజు స్కూల్కి వచ్చారు రాశారా? కార్డ్ సర్టిఫికేట్ టీచర్స్ గారికి ఇచ్చేసారా? పేరెంట్స్ పేరెంట్ టీచర్ మీరైతే నచ్చిందా మీ అందరికీ? ఎందుకని? You are happy that your father was there. అది కాకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.